పాక్ చెరలో ఉన్న మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాగా బోర్డర్ కు చేరుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాము. అంతా జయకేతనాలు ఎగురవేస్తున్నారు. అభినందన్ కు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం వాఘా బోర్డర్ లో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా మా రెహనా అక్కడే ఉంది. స్పాట్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉంది. రెహనా, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? అంతా కూడా జై జై ధ్వానాలు పలుకుతున్నారు. శత్రు భూభాగంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో మీసం మెలేసిన మన వీర సైనికుడికి స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పాక్ భూభాగం నుంచి, పాక్ గడ్డ మీద నుంచి భారతదేశంలోకి అడుగు పెట్టనున్న మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కి ఘన స్వాగతం పలికేందుకోసం ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. దూరంగా అటారీ వాఘా సరిహద్దు, అదేవిధంగా ఆ సరిహద్దున దగ్గరలో మనకి ఒకవైపు పోలీస్ బలగాలు, మరోవైపు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు, ప్రజలు పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు. భారతదేశానికి సంబంధించి ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన అంశం. భారత భూభాగం నుంచి పాక్ లో తన ఫైటర్ విమానాన్ని నడుపుతూ, అంటే ఒకసారిగా చెప్పాలంటే మనం పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశాల మధ్య వైమానిక సంఘర్షణ నేపథ్యంలో భారత భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి దిగాల్సిన సందర్భాల్ని అభినందన్ చూడాల్సి వచ్చింది. సో 2-3 రోజుల నుంచి దేశమంతా కూడా ఉత్కంఠత నెలకొని ఉంది. పాకిస్తాన్, మన దాయాది దేశం సురక్షితంగా వర్ధమాన్ ను పంపిస్తుందా లేదా, పాకిస్తాన్ చెరలో నుంచి క్షేమంగా బయటకు వస్తాడా లేదా అనేది కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మొత్తం మీద అటువైపు భారతదేశం నడిపిన దౌత్యపరమైన స్ట్రాటజీస్ కావచ్చు, అదేవిధంగా పుల్వామా ఘటన తర్వాత పుల్వామా ఉగ్ర దాడి వెనుక పాకిస్తాన్ అడ్డాగా నడుపుతున్న జైషే మహమ్మద్ హస్తం ఉందనేది నిరూపించే ప్రయత్నం భారతదేశం చేసిన నేపథ్యం కూడా కావచ్చు. అంతర్జాతీయ సమాజం, అంతర్జాతీయ దేశాలు పాకిస్తాన్ వైపు చూసాయి. పాకిస్తాన్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా ఉగ్ర కార్యకలాపాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని రష్యా కావచ్చు, అటు అమెరికా, చైనా లాంటి దేశాలు ఒక స్పష్టమైన సంకేతాలని పాకిస్తాన్ కి ఇచ్చాయి. అంటే అంతర్జాతీయంగా మనం పాకిస్తాన్ ని ఏకాకిం చేసే ప్రయత్నం చేశాము, దాంట్లో మనం సక్సెస్ అయ్యాము. అటువైపు ఐక్యరాజ్య సమితి వేదిక కూడా భద్రతా మండలి ఇదే రకమైన తీర్మానం చేసింది. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పూర్తి స్థాయిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఒక తీర్మానం చేయించడంలో కూడా భారతదేశం సక్సెస్ అయింది. సో దీంతో పాటు అటువైపు మనం పాకిస్తాన్ తో వ్యాపార లావాదేవీలు, వాణిజ్యకు సంబంధించిన అంశాల మీద కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేశాము. ఆర్థికంగా పాకిస్తాన్ ను కొంత నష్టం కలిగించేట్టు, లేదంటే బ్రేక్ చేసేట్టు ప్రయత్నం జరిగింది. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తున్న బియాస్, సట్లెజ్, రావి ఈ వాటర్ ని ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా మన సరిహద్దు నుంచి అదనంగా వెళ్తున్న నీళ్లని మనం ఒప్పందాల ప్రకారం, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం, సింధు ప్యాక్ట్ ప్రకారం ఆ వాటర్ ని మనం వెనక్కి మళ్లించేందుకు కూడా అనేక ప్రాజెక్టుల ప్రక్రియ మొదలైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ని ఉగ్ర దేశంగా, అదేవిధంగా కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని రేపుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్న, ప్రోత్సహిస్తున్న దేశంగా మనం చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని చెప్పాలి. ఈ అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితోటి పాకిస్తాన్ 2-3 రోజుల్లోనే మన వింగ్ కమాండర్ అభినందన్ ను మనకు ఇవ్వడానికి అంగీకరించింది. నిన్న పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు, శాంతి సందేశంగా తాము పంపిస్తున్నామని చెప్పినప్పటికీ అది శాంతి సందేశంగా ఉండాలని మనం కోరుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య, సరిహద్దుల మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఘర్షణ వాతావరణం లేకుండా ఒక స్నేహపూర్వక వాతావరణం నెలకొనాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు, ఇటువైపు పంజాబ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాల వల్ల కల్లోలం రేగుతా ఉంది. మనం అనేక రిపోర్ట్స్ అక్కడి నుంచి ఇచ్చాము. దీంతో సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ లోయలో ఉన్న యువత కావచ్చు, వీళ్ళందరి జీవితాలు చాలా ఒక అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నాయి. ప్రాణ భయంతో బతకాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పుల్వామా దాడి తర్వాత మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, ఆ తర్వాత పింగ్లాన్ లో జరిగిన ఎన్కౌంటర్, మన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే అభినందన్ ప్రయాణం చేసిన
MiG-21 కి సంబంధించిన అంటే వాతావరణంలో వైమానిక సంఘర్షణ, రెండు దేశాల మధ్య జరిగిన వైమానిక సంఘర్షణ, ఈ అన్ని పరిణామాలు మనం చూసుకుంటున్నట్లయితే దాదాపు ఈ నెల 14 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణము, పూర్తిగా సంఘర్షణ వాతావరణము, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఈక్వేషన్స్ మనం చూసుకున్నట్టయితే అభినందన్ రాక అనేది చాలా కీలకంగా మనకే కాదు యావత్ ప్రపంచంలో కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే అభినందన్ ను గనక సురక్షితంగా వెంటనే రిలీజ్ చేయకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయం అటు పాకిస్తాన్ కూడా తెలుసు. దీనికి అలా గనక ఇవ్వకుండా ఒప్పందాలని, గతంలో ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి వేరే రకంగా ప్రవర్తిస్తే పాకిస్తాన్ కి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ అన్ని నేపథ్యంలో అభినందన్ రాక, అభినందన్ విడుదల అనేది అంతర్జాతీయ సమాజం చాలా ఆసక్తిగా ఈ పరిణామాలను గమనిస్తుంది. ఇప్పుడు కనీసం శాంతి సందేశంగా తాము పంపిస్తున్నాము, శాంతి సందేశంగా శాంతిని కోరుకుంటున్నామని ఆ దేశం చెప్పడం ఒక కీలకమైన అంశం. అంటే దీనికి అనుగుణంగా శాంతిని కోరుకుంటున్నామని చెప్పిన తర్వాత సరిహద్దు వెంబడి కాల్పులకి పాల్పడడం కావచ్చు, ఆ సైన్యం కవ్వింపు చర్యలకు గనక పాల్పడితే మనకి ఒక ఆధారం దొరుకుతుంది. ఈ కవ్వింపు చర్యలు కూడా గత 2-3 రోజుల నుంచి ఇటు జమ్మూలో మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్పురా సెక్టార్ లో కావచ్చు, అఖన్పురా సెక్టార్ లో కావచ్చు, ఈ అన్ని గ్రామాల్లో మనం పర్యటించాము. ఇక్కడ కూడా కాల్పులు జరుగుతానే ఉన్నాయి. సరిహద్దు వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ గా మనం చూడాలి. మరోవైపు అంతర్జాతీయంగా తమకు చెడ్డ పేరు రాకుండా తాము శాంతినే కోరుకుంటున్నామని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది, అధికారికంగా ఎలాంటి ఇబ్బంది తనకు కలగకుండా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అభినందన్ విడుదల అనేది అనే అంశాన్ని ఒకవైపు చూడడం, అదేవిధంగా పరోక్షంగా అంటే ఒకవైపు శాంతిని కోరుకుంటామని చెప్తూనే పరోక్షంగా ఇలాంటి ఇతర కార్యకలాపాలు చేస్తే గనక ఖచ్చితంగా వాటిని భారతదేశం బుద్ధి చెప్తుంది. అంటే రెహనా మనం ఏ విధంగా చూడొచ్చు, దొంగ దెబ్బ తీయడంలో దాయాదికి పెట్టింది పేరు, దొంగ దెబ్బ తీయడంలో కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో కానీ, వెన్నుపోటు పొడవులో గాని పాక్ సిద్ధహస్తం. ఈ నేపథ్యంలో అధికారికంగా అభినందన్ విడుదల చేసినా రేపొద్దున అలాంటి కవ్వింపు చర్యలకు దిగదని, లేకపోతే బ్యాక్ ఎండ్ ఏది చేయదని ఏ విధంగా నమ్మగలము? ఖచ్చితంగా దేవి, మీరు అడిగింది వాస్తవం. అంటే పాకిస్తాన్ చరిత్ర మనం చూసుకున్నట్లయితే, పాకిస్తాన్ యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకున్నట్లయితే గతంలో అనేక సార్లు ఆ దేశంతో మనం చర్చలకు ఆహ్వానించాము, చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన వెంటనే వాటిని ఉల్లంఘిస్తూ ఒకవైపు చర్చలు జరుపుతూ కూడా సరిహద్దు వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు, కాల్పులకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. గత 2-3 రోజులు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు మన వింగ్ కమాండర్ వాళ్ళ చెరలో ఉంటున్న సమయంలో అతన్ని మేమేం హాని చేయట్లేదు, హాని చేయకుండా సురక్షితంగా భారతదేశానికి తరలిస్తున్నాము. యుద్ధం ఇద్దరికి కూడా ప్రమాదకరమైంది, ఇద్దరికి నష్టం కలిగిస్తున్నట్టు శాంతి సందేశం ఇచ్చిన ఆ దేశ ప్రధానమంత్రి మాటలు ఒకవైపు ఉంటే, మరొక వైపు మరి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కూడా జరిగింది నిన్న. అంటే ఒకవైపు ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి, పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, తమ మోటార్ బాంబుల్ని మన గ్రామాల మీద వదులుతూనే ఉంది, మన సైన్యాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, సరిహద్దు బలగాల్ని. మరోవైపు శాంతి సందేశాన్ని ఇస్తా ఉంది. ఈ ఏమంటారు, 2 నాలుకల ధోరణి అనేది పాకిస్తాన్ కున్న స్వభావం. దీన్ని బాహిరంగంగా అదేవిధంగా అంతర్జాతీయ వేదిక మీద నిరూపించడమే భారతదేశానికి ముందుండే సవాల్. ప్రతిసారి కూడా దౌత్యపరమైన చర్యలు, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల ద్వారా మాత్రమే వీటిని ఎక్కడ మనం బ్రేక్ చేయగలుగుతాము. పాకిస్తాన్ యొక్క ఈ 2 నాలుకల ధోరణిని నిరూపించడం ద్వారా పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా సహాయ సహకారాలని రాకుండా, అదేవిధంగా పాకిస్తాన్ కనీసం భారతదేశం పట్ల సరైన విధానంతో, సరైన వైఖరితోటి ఉండే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది దేవి. అంటే నిన్న పాకిస్తాన్ సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంట్ లోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు, శాంతి సందేశంగానే మన అభినందన్ ని మనము విడుదల చేస్తున్నామని. కానీ మిలిటరీ రిమోట్ కంట్రోల్లో పనిచేసే ప్రధాని, ఆ మిలిటరీ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ గ్రిప్ లో ఉన్నదాన్ని ఎంతవరకు మనం నమ్మగలము? దీన్ని అంతర్జాతీయ సమాజంలో మనం ఎన్నిసార్లు మనము సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా తప్పించుకుంటూనే ఉంది. మా దగ్గర ఉగ్రవాద శిబిరాలేమీ లేవు అని చెప్తూనే ఉంది. ఇప్పటి
వరకు కూడా ఓపెన్ అప్ అయి ఇది జరుగుతుంది అన్న విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. అంటే ఖచ్చితంగా మనం ఇంతవరకు చూసాం. మనమే కాదు, అమెరికా లాంటి దేశాలకు కూడా ఇలాంటి అనుభవం ఉంది. మనం ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి ఏ విధంగా వాళ్ళు హతమార్చారు, వైమానిక దాడి చేసి ఒక ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ గా అనేది. అంటే దాంతోనే పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులకి, అంటే ప్రపంచంలోనే అతి ముఖ్యమైన లేదంటే అతి కీలకమైన ఉగ్రవాదులకి, ఉగ్రవాద సమస్యలకి ఏ విధంగా కాపు కాస్తుంది, వాళ్ళకి అడ్డాగా ఉంది అనేది ఒక నిరూపితమైంది ఇప్పటికే. అయితే ఆయా దేశాలు మనం చూసుకున్నట్లయితే రష్యా కానీ, అటువైపు అమెరికా కానీ, చైనా కానీ వాళ్ళ యొక్క ప్రయోజనాల మేరకే పాకిస్తాన్ తోటి సంబంధాలను కొనసాగిస్తున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన ఇంకో కోణం. అంటే వాళ్ళు ఏకపక్షంగా పాకిస్తాన్ ని దూరం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. పాకిస్తాన్ కూడా దౌత్యపరంగా వ్యూహాత్మకంగా వాళ్ళతో వ్యవహరిస్తున్న తీరు, అంటే ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా వాళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఏకాకిం చేసే ప్రయత్నం ఇంకా గట్టిగా జరగాల్సి ఉంది. ఇటు మనకు కూడా అలాంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు మనం కూడా చవి చూసాము పాకిస్తాన్ తోటి. ఈ ఒకవైపు శాంతి సందేశంగా, శాంతి దూతగా కనిపించే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ చేస్తూనే, మరోవైపు ఈ కాల్పులకి పాల్పడ్డాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఆ దేశం కూడా ఖచ్చితంగా దీన్ని గమనించాల్సి ఉంది. అందుకే మనం సర్జికల్ స్ట్రైక్ 2ని చేసింది అని మనం భావించాలి. ఒకవైపు తాము సఖ్యతతోటి ఉండేందుకు, చర్చలకు తాము అనుకూలంగా ఉన్నట్టు, చర్చలకు మేము ఫరగా ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ చెప్తా ఉన్నారు, చర్చల్ని మేము కోరుకుంటున్నామని. మరి అలాంటి సందర్భంలో జైషే మహమ్మద్ చాలా ఓపెన్ గా చెప్పింది పుల్వామా అటాక్ చేయించింది తామేనని. సో కాశ్మీర్ లో ఉన్న ఒక యువకుడిని తీసుకువెళ్లి వాళ్ళని ట్రైన్ చేయడము, ఒక ఆత్మాహుతి హ్యూమన్ బాంబ్ గా తను తయారు చేసి మన సైన్యం మీదే పురిగొల్పడం, మన సైన్యాన్ని, మన కాశ్మీర్ యువకుడినే టార్గెట్ చేయడం అనేది చాలా చాలా కీలకమైన అంశం, చాలా ఆందోళన కల అంశం. ఇలాంటి ఎంతో మంది యువకులు కాశ్మీర్ నుంచి ఇప్పుడు జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల దగ్గర, ముఖ్యంగా జైషే మహమ్మద్ దగ్గర శిక్షణ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన దేశం మీదే వెపన్ గా ప్రయోగిస్తోంది పాకిస్తాన్. సో మరి ఈ అంశాన్ని కూడా మనం బహిర్గతం చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆధారాలతో సహా చూపించాము. పుల్వామా సంఘటనకు సంబంధించి కూడా మనం ఆధారాలతోటి ఆ దేశానికి ఇచ్చాము. అయితే పాకిస్తాన్ యొక్క విధానం, వైఖరి మాత్రం మారట్లేదు. దీనికి బహుశా మీరు అన్నట్టు అక్కడున్న సైనిక బలం, సైనిక ప్రభావం అనేది, సైనిక ప్రభుత్వం అనేది అక్కడ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈవెన్ ప్రధానిని కూడా. సో ఈ నేపథ్యంలో ప్రధాని మాటలకే కట్టుబడి ఉంటారా, భారతదేశంతో వాళ్ళు చెప్పినంత తేలిగ్గా, చెప్పినంత సానుకూలంగా ఉంటారా అనేది మాత్రం మనం అంత తొందరగా నమ్మలేము గత అనుభవాన్ని చూసుకున్నట్లయితే. అయితే పుల్వామా దాడి పాల్పడిన తర్వాత మనం కూడా సరిగ్గా బుద్ధి చెప్పగలుగుతామని ఒక మెసేజ్ ని ఈ సర్జికల్ స్ట్రైక్స్ 2 ద్వారా, బాలాకోట్ లో దాడి చేయడం ద్వారా జైషే మహమ్మద్ క్యాంప్స్ మీద మనం గట్టిగా బుద్ధి చెప్పగలిగాము. ఇలాంటి అంశాలు అంటే మనం అవసరమైతే దాడి చేస్తాము, బదులుకు బదులు గట్టిగా ఇవ్వగలుగుతామని ఒక మెసేజ్ ఇచ్చాము. అంటే ఒకవైపు ఇలాంటి ఆయుధపరమైన అవసరమైతే ఇలాంటి చర్యలు తీసుకోగలుగుతామని చెప్తూనే చర్చలకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంతర్జాతీయ వేదిక మీద ఆ దేశాన్ని ఏకాకించేసే రాజకీయ వ్యూహాల్ని, రాజకీయ ఎత్తుగడల్ని, దౌత్యపరమైన ఆలోచనల్ని మనం మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా పాకిస్తాన్ ట్యాకిల్ చేయాలంటే. రైట్ రెహనా, ఆర్థికంగా ఏదైతే సామాజికంగా దౌత్యపరంగా ఒంటరిని చేసినప్పటికీ పాక్ కొన్ని దేశాలు కొంత డిప్లొమసీ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఓ పక్క అంతర్జాతీయంగా తీవ్రవాదం అన్ని దేశాలను అట్టుడికిస్తుందని తెలుసు, దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందని తెలుసు. కానీ కొన్ని దేశాలు ఎందుకు సాచివేత ధోరణితో ఒక డిప్లొమసీ అనేది ఎందుకు మెయింటైన్ చేస్తున్నాయి అంటారు పాక్ పట్ల? ఇది చాలా కీలకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పిన అంశాలు అంటే ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే అమెరికా కావచ్చు, రష్యా, ముఖ్యంగా చైనా, ఈ దేశాలు పాకిస్తాన్ తోటి కీలక సంబంధాలు కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ కి కావాల్సిన ఆయుధ సరఫరాను అమెరికా చేస్తుంది, అదేవిధంగా రష్యా కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా మాత్రం చెప్పింది పాకిస్తాన్ కి ఇస్తున్న గ్రాంట్స్ ని మేము కోత విధిస్తాము అని. చైనా ఇప్పటికే వేల కోట్ల రూపాయలని పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టింది అనేక ప్రాజెక్టులు. కాబట్టి పాకిస్తాన్ అనే దేశం సుభిక్షంగా, లేదంటే ఇప్పుడున్న కండిషన్ లో ఉంటేనే చైనాకు గిట్టుబాటు అవుతుంది. కాబట్టి చైనా తమ ఆర్థిక ప్రయోజనాల రీత్యా, అదేవిధంగా ఆసియా ఖండంలో చైనాకు పోటీగా ఉన్నది భారతదేశమే. భారత ఆర్థిక రంగం మనం చూసుకున్నట్లయితే మనతో పాకిస్తాన్
పోల్చదగ్గ స్థాయిలో లేదు. సో చైనాకు మనం ధీటుగా ముందుకు వెళ్తా ఉన్నాము, చైనాకు మనం పోటీదారుగా ఉన్నాము, గట్టి పోటీదారుగా ఆసియా ఖండంలో. కాబట్టి భారతదేశానికి చెక్ పెట్టాలి అంటే భారతదేశంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు చైనా పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలకి మొగ్గు చూపుతా ఉంటుంది సహజంగానే. సో ఇదొక ఆస్పెక్ట్ మనం చైనా వరకు చూసుకున్నట్లయితే. అదేవిధంగా రష్యా, అదేవిధంగా అమెరికా వాళ్ళు ఒక యుద్ధం కనుక వస్తే భారత్ పాక్ దేశాల మధ్య తమ ఆయుధాలు అమ్ముకోవచ్చు పాకిస్తాన్ కి, ఆర్థికంగా తమకి ప్రయోజనం అవుతుందని కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక దేశంతో వాళ్ళు శత్రుత్వం తెచ్చుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, భారతదేశంతో శత్రుత్వం లేదంటే మిత్రత్వం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇలాంటి అన్ని ఈక్వేషన్స్ వేసుకుంటాయి. అందుకే పైకి మాత్రం మనం చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకి అంటే భారతదేశంలో జరిగిన పుల్వామా దాడిని ఖండించాయి తప్పించి ఈ పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది, పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మదే దీన్ని చేయించింది కాబట్టి పాకిస్తాన్ ని ఉగ్ర దేశంగా ప్రకటించడం గానీ పాకిస్తాన్ పట్ల ఒక ముద్ర వేయడం గానీ చేయలేదు. అంటే పాకిస్తాన్ ని టార్గెట్ చేయకుండానే వ్యూహాత్మకంగా దాడిని ఖండించాయి. సో ఇవన్నీ కూడా చాలా సునిశ్చితంగా మన దౌత్యపరమైన మన కేంద్రం గమనిస్తూనే ఉంటుంది. దీనికి మనం ఎంతవరకు మన వ్యూహాల్ని చూపించగలుగుతాము, లేదంటే పాకిస్తాన్ కంటే కూడా భారతదేశంతో స్నేహ సంబంధాలే ఆయా దేశాలకి ప్రయోజనకరంగా ఉంటాయి భవిష్యత్తులో కూడా అనేది మనం ఎంతవరకు వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకురాగలుగుతాము, కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాం అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది ఒక రోజు 2 రోజుల్లో జరిగే పరిణామాలు కాదు. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు, ఆయా దేశాల్లో ఉన్న నాయకులు తమ ఎండ్ ఆఫ్ ద డే తమ యొక్క ప్రయోజనాలు, తమ దేశం యొక్క ప్రయోజనాలను చూసుకుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళ వ్యూహాలు ఉంటాయని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అంటే రెహనా ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు, దేశాల భద్రత కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యము, ఆర్థిక లబ్ధే ముఖ్యం అనుకున్నంత కాలం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో ఉక్కుపాదంతో అణిచివేయడం అనేది జరుగుతుందంటారా? ఖచ్చితంగా సాధ్యం కాదు. మనం చూస్తా ఉన్నాం కేవలం భారత్ పాకిస్తాన్ సంబంధాలే కాదు, అటువైపు మనం మిడిల్ ఈస్ట్ చూసినట్లయితే ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియాలో జరుగుతున్న మారణ హోమాలు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న అంశాలు, ఇవన్నీ కూడా కేవలం ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే. అంటే అమెరికా మనం చాలా విశ్లేషణ మనం చూసాం, అమెరికా ఇరాన్, ఇరాక్ లాంటి గల్ఫ్ కంట్రీస్ లో అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో చాలా కోట్లాది రూపాయల విలువైన ఆయిల్ నిధుల కోసం, ఆయిల్ సంపద కోసమే ఆ దేశాలు అనిశ్చిత వాతావరణం సృష్టించడం, అక్కడ ఉన్న ఆయా ప్రభుత్వ వ్యతిరేకుల్ని, సంఘ వ్యతిరేకుల్ని కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ వేర్పాటువాదుల్ని ప్రోత్సహించడం, వాళ్ళకి ఆర్థికంగా ఆయుధ పరంగా సహాయం చేయడం ద్వారా అక్కడ ఒక అనిశ్చితిని, అస్థిరతను తీసుకురావడం ద్వారా తమ ప్రభావాన్ని ఆయా దేశాల్లో చొప్పించే ప్రయత్నం రాజకీయంగా అమెరికా చేస్తానే ఉంది. అంటే దీంతో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ప్రపంచంలో తామే ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని అమెరికా లాంటి దేశాలు భావిస్తున్నంత కాలం, అంటే శాంతికి లేదంటే ఆయా దేశాల సార్వభౌమత్వానికి, వాళ్ల ప్రయోజనాలకి, ప్రజల యొక్క ప్రయోజనాలకి, మానవీయ విలువలు పక్కన పెట్టి తమ దేశ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నంత కాలం ఇలాంటి అంశాలు కొనసాగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి ఉన్న అంశం కూడా కేవలం అక్కడ ఒక అనిశ్చిత రావడానికి కూడా ఒక ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన కారణమని మనకు చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే ఒక రాజకీయ విధానం, ఇదొక రాజకీయ విధానంగా దేశాలు తీసుకుంటా ఉన్నాయి. తమ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం కానీ మానవీయ విలువలు ముఖ్యం కాదు అన్నది. సో దీన్ని మనం ఈ కోణంలో చూడాల్సి ఉంటుంది దేవి. అంటే మనం ఆర్థిక ప్రయోజనాల ముందు మానవీయ విలువలు తుడిచిపెట్టుకుపోయే క్రమంలో సౌదీ యువరాజు వస్తాడు, ఒక $2,000 సహాయం చేస్తాడు పాకిస్తాన్ కి. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి దేశాల మధ్య మనం ఒకే ఘాటానికి తీసుకురావడం, అందరి చేత ఒక పాక్ ని ఒంటరిని చేయడము, లేదంటే ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపడం అనేది అత్యాశే అవుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇటువైపు మయన్మార్ ని తీసుకున్నట్టే అంగ్ సాన్ సూకీ లాంటి నాయకురాలు, శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ పొందిన నాయకురాలు కూడా రోహింగ్యాలకు సంబంధించిన అంశం వచ్చేటప్పటికి తాను అక్కడ ఉన్న సైన్యానికి, సైనికులకి లేదంటే బౌద్ధ వర్గానికి అనుకూలంగానే ప్రవర్తించారు. కానీ అక్కడ రోహింగ్యాలు స్థానికంగా దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళకి మానవీయ కోణంలో వాళ్ళకు ఒక భద్రత కల్పించాలి, ఒక ఆశ్రయం ఇవ్వాలి అని కూడా అంగ్ సాన్ సూకీ లాంటి శాంతి దూతగా పేరు పొందిన నాయకురాలే గమనించలేదు, లేదంటే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇది ఒక చాలా కీలకమైన ఉదాహరణగా చెప్పాలి. వేలాది మంది, లక్షలాది మంది
రోహింగ్యాలు మయన్మార్ నుంచి తరలి రావడం మనం చూసాము, ఎన్నో కథనాలు. సో దీంతో అలాంటివి చూసుకున్నట్లయితే ఇటు మిడిల్ ఈస్ట్ లో కూడా ఇలాంటి చాలా మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా జీవితం ఏ క్షణంలో ఎవరు బతికి ఉంటారో ఎవరు చనిపోతారో అనేది ప్రాణ భయంతో బతుకుతుంటారు. అంటే మానవ హక్కులు అనేవి అక్కడ ఉండవు. సో ఇలాంటి అన్ని అంశాలు ఖచ్చితంగా ఎప్పటి వరకు అయితే దేశాలు, ముఖ్యంగా ప్రభుత్వాలు గాని అధినాయకులు గాని తమ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నంత కాలం ఒక శాంతిపూర్వక వాతావరణం ప్రపంచంలో వస్తుందని గాని ఎక్కడైతే అల్లకల్లోలు ఉంటాయో ఆ అల్లకల్లోలానికి కారణం ఏంటి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చిత్తశుద్ధితో జరగదని మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. ఇలాగా జరగకపోవడం ఒక విచారించాల్సిన అంశమైనప్పటికీ, ఆందోళనకరమైన అంశమైనప్పటికీ మరి ఈ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లాంటి, సిరియా లాంటి దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎంతవరకు ఏ రకంగా అక్కడ చిత్రహింసలు గురి చేస్తుందో ప్రజల్ని, శాంతి భద్రతలు అనేవి లేకపోవడం, అసలు మానవ హక్కులు కూడా లేని పరిస్థితులు. అంటే ఇవన్నీ కల్పిస్తున్నది వెనక ఉన్నది ఎవరు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నది ఎవరు, వాళ్ళకి బీజం వేసింది ఎవరు, ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూనే ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలకే దేశాలు పెద్దపీట వేస్తున్నాయని భావించాలి. దేవి, అంటే రెహనా ఇక్కడ చూడొచ్చు, అభినందన్ ని విడుదల చేయడం ద్వారా పాక్ తలొగ్గింది, పాక్ అంతర్జాతీయ సమాజంలో అవమానంగా భావించింది, దోషిగా నిలబడింది అని అనుకొని సైలెంట్ గా ఉండడానికి లేదు. ఎందుకోసమంటే పాక్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఏదైతే ఉందో వాయు సంఘర్షణ, వైమానిక సంఘర్షణ నేపథ్యంలో మేము కేవలం జనావాసాల మీద కాదు, ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే మేము దాడి చేశామని చెప్తున్నారు. కానీ మన ఆర్మీ మేజర్స్ చెప్పడం ఏంటంటే మన సైనిక స్థావరాలనే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఏదైతే ఉందో F-16 యుద్ధ విమానాలను మన మీద ప్రయోగించాలని చూశారని చెప్పేశారన్నారు. దీన్ని బట్టి ఓవరాల్ గా చూసుకుంటే పాక్ అబద్ధాలు ఆడటం అనేది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధం ఆడుతుందని చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇవి పునరావృతం కావు అని మనం ఏ విధంగా ఉండగలం? మనం ఇవి పునరావృతం కావు అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఇది ఇప్పుడు అభినందన్ ను రిలీజ్ చేయడం ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు ఒక ఉదాహరణగా నిలబడదలుచుకుంది. అంటే ఒకవైపు ఒత్తిడి వస్తున్నా ఆ ఒత్తిడిని కంటే కూడా ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా కూడా అని మనం అనుకోవచ్చు. దానిలో భాగంగా అభినందన్ ను మేము ఏమీ చేయలేదు అంటే ఒక యుద్ధ ఖైదీగా మనం చెప్పలేము. అయినప్పటికీ జెనీవా ప్యాక్ట్, జెనీవా కన్వెన్షన్ అది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. యుద్ధ ఖైదీలు మాత్రమే కాకుండా రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు, అంటే ఆయుధ సంఘర్షణ జరిగిన సందర్భంలో దొరికిన వ్యక్తులను కూడా ఖైదీలుగా పట్టుబడినప్పుడు వాళ్ళని కూడా వెంటనే సాధ్యమైనంత తొందరగా ఆరోగ్యంగా వాళ్ళని విడుదల చేయాలి, ఎలాంటి హాని కలిగించకుండా. సో జెనీవా ఒప్పందాన్ని వాళ్ళు అంగీకరించారు. జెనీవా ఒప్పందానికి అనుగుణంగానే దానికి లోబడే ఇచ్చారని మన దేశం చెప్పుకుంటున్నాం మనం. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంది ఈ ఎపిసోడ్ ద్వారా. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అంటే తాము ఎంత సానుకూలంగా ఉన్నామో, భారతదేశం మా మీద దాదాపు 300 నుంచి 350 మంది టెర్రరిస్టులు, ఉగ్రవాద క్యాంపుల్ని నిర్మూలించామని మనం ఏదైతే ప్రకటించామో ఒక సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, అంటే వాళ్ళు మా భూభాగంలోకి అక్రమంగా జొరబడింది భారతదేశము. అదేవిధంగా మేము తిరిగి ఆ దేశం నుంచి దొరికిన వ్యక్తిని, అభినవ్ని కావచ్చు, ఒక వ్యక్తిగా మనం భావించినట్లయితే ఒక ఖైదీని మేము ఎలాంటి హామ్ చేయలేదు, జెనీవా ఒప్పందానికి అనుగుణం కావచ్చు, లేకపోతే శాంతి సందేశం మేము కోరుకుంటున్నాం కావచ్చు అని ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటే భవిష్యత్తులో గనక ఇలాంటి ఏదైనా పరిణామం గనక ఎదురైతే గతంలో మేము భారతదేశం పట్ల చాలా సానుకూలంగా ఉన్నాము, మేమే మా వైపు నుంచి ఒక శాంతి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశామనేది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంగా మనం చూడాలి. అయితే అదే సమయంలో ఇది కేవలం ఒక ప్రపంచ దేశాల ఒత్తిడికి గురయ్యో, ఒత్తిడికి లోనయ్యో, లేదంటే దీని ఒక ఉదాహరణగా రేపు సాక్ష్యంగా చూపించడం కోసం చెప్పింది. తెర వెనుక చేస్తున్న కార్యకలాపాలని, ఉగ్ర కార్యకలాపాలు, సరిహద్దు వెంబడి జరుగుతున్న కాల్పులు, వీటన్నిటి కూడా మనం ప్రపంచ దేశాల ముందు నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం నిరూపిస్తున్నప్పుడు కూడా దాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి లేదంటే మరింత ప్రభావవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అంటే ఈ శాంతి సందేశం కేవలం మాటల వరకే, తెర వెనుక మాత్రం ఆ దేశం ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలకు బ్రేక్ చేయడం గాని, అక్కడ ఉన్న ఉగ్రవాదుల మీద, అక్కడ ఉన్న ఉగ్ర కార్యకలాపాల మీద, ఉగ్ర క్యాంపుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి మనం అనేక సార్లు చూసాము. అటువైపు ముంబై బ్లాస్టులు కావచ్చు, ఉరి సంఘటన కావచ్చు, పఠాన్కోట్లో దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా అనేక దాడులు భారతదేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే చేశాయి.
ఇవన్నీ చాలా ఉదాహరణలు మన ముందు ప్రపంచం ముందు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కేవలం ఇవాళ ఒక ఖైదీని విడుదల చేసి తాము ఒక శాంతి సందేశాన్ని ఇస్తున్నామని చెప్పినంత మాత్రాన అది నిజమని గాని ప్రపంచ దేశాలు నమ్ముతాయని గాని మనం అనుకోలేము. అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్ర దేశం కాదు, శాంతి కాముక దేశం అని వాళ్ళు భావించినప్పటికీ కూడా ఆయా దేశంతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామాలు అంటే మరొక ఉగ్ర దాడి, ఆత్మాహుతి దాడి జరిగే అవకాశాలు ఉన్నాయనేది మనం చూసాం. ఆయన ప్రభుత్వమే విదేశాంగ శాఖ కార్యదర్శి స్పష్టంగా చెప్పారు. మరికొన్ని ఆత్మాహుతి దాడులు జరిగే సమాచారం ఉంది, అందుకే మేము సర్జికల్ స్ట్రైక్ చేశామని మీడియా ముందు అధికారికంగా చెప్పారు. సో ఆ సమాచారం ఉంది. ఇక ఇప్పటికే అనేక చోట్ల జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. వీళ్ళందరూ కూడా అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడుతూనే ఉన్నారు. ఈ కార్యకలాపాలకు బ్రేక్ వేయకుండా కేవలం ఒక సందర్భాన్ని, ఒక అంశాన్ని తీసుకుని శాంతి సందేశం ఇచ్చేస్తున్నాము అన్నంత మాత్రాన అదే విధంగా ఉంటుందని లేదు. రేపు లేదంటే ఇవాళ రాత్రే అటువైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉగ్ర దాడులకు వ్యూహాలు రచిస్తున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఇంటెలిజెన్స్ చాలా అప్రమత్తంగానే ఉంది. ఇప్పటికి కూడా సరిహద్దు బలగాలు, ఇతర ఆర్మడ్ ఫోర్సెస్ అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉన్నాయి. ఇంతకు ముందు అంటే ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా అలర్ట్ గా ఉన్నాయి. నేను నిన్న కొంతమంది ఈ ఆర్మడ్ అధికారులతోటి, బలగాల్లో ఉన్న కీలకమైన అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం సరిహద్దు వెంబడి భద్రత పూర్తి స్థాయిలో ఉంది, చాలా అలర్ట్ గా ఉన్నారు. గతంలో కంటే కూడా ఎక్కువ బలగాల్ని మనం సరిహద్దు వెంబడి ఈ క్షణాన్ని కూడా మోహరించున్నాము. అక్కడ నుంచి పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. కవ్వింపు చర్యలు ఉంటాయనే అనుమానాలు కూడా మన ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది. కాబట్టి సరిహద్దు వెంబడి అటు యుద్ధ ట్యాంకులు కావచ్చు, అదనంగా బలగాలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి కావచ్చు, వీటన్నిటి కూడా పూర్తిగా ఇప్పుడు వస్తూ మనం మోహరించున్నాము సరిహద్దు వెంబడి. కాబట్టి మరొక పుల్వామా లాంటి దాడికి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తాయి. దాన్ని మన ఇంటెలిజెన్స్ ఎలాగో పసిగట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలాంటి చర్యలకు మాత్రం అది వెనకడుగు వేస్తుందని ఈ ఒక్క సంఘటన మనం భావించలేము. ప్రపంచ దేశాలు కూడా భావిస్తాయని మనం అనుకోలేము. అంటే ఇలాంటి సంఘటనలు మన భారత్ పాకిస్తాన్ల మధ్య మరికొన్ని జరిగే అవకాశాలు ఖచ్చితంగానే ఉండే అవకాశం ఉంది. దేవి, రెహనా, ఇక్కడ ఒక పాయింట్ మనం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోల్ గురించి మాట్లాడుకోవాలి. ఓ పక్క రిమోట్ కంట్రోల్, మిలిటరీ రిమోట్ కంట్రోల్లో నడిచేటువంటి ప్రధాని, అలాగే ఆ ఉగ్రవాదులు గ్రిప్ లో ఉన్నటువంటి ప్రధాని, మనకి ఇంత శాంతి కాముకంగా శాంతి చర్చలకు ఆహ్వానించడానికి మనం ఏ విధంగా చూడాలంటారు? అసలు ఇమ్రాన్ రోల్ ని ఏ విధంగా మనం విశ్లేషించాలి? అంటే మనం ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ లో ప్రధాని బాధ్యతలు ఈ మధ్య కాలంలో తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ రోల్, గతంలో మనం ముషారఫ్ లాంటి, నవాజ్ షరీఫ్ లాంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఉన్నప్పుడు ఉన్న రోల్ కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే ఆ దేశానికి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే ఇమ్రాన్ ఖాన్ కొంత అంటే మరి అంత అగ్రెషన్ లోకి వెళ్లకుండా కొంత సానుకూలంగా, కొంత శాంతియుత వ్యక్తిగా అతను తనకు తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇవాళ విడుదల చేయడం అనేది కూడా ఆ దేశంలోన చాలా మంది ఫండలిస్టులకి, చాలా మంది సాంప్రదాయవాదులకి ఇష్టం లేదనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఇవాళ అక్కడ పాకిస్తాన్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ని దాఖలు చేశారు కొంతమంది వ్యక్తులు. పాకిస్తాన్ భూభాగంలోకి అక్రమంగా చొరబడిన వ్యక్తిని, అభినందన్ ని ఎందుకు తిరిగి ఇస్తున్నారు, తిరిగి ఇవ్వడాన్ని అడ్డుకోవాల్సిందిగా కోరుతూ అక్కడి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఆ మేరకు అధికారికంగా లేదంటే సాంకేతికంగా, న్యాయపరంగా ఒక పోరాటం లేదంటే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నారంటే, తెర వెనుక ఖచ్చితంగా అక్కడ ఉన్న ఉగ్రవాదుల నుంచి, సాంప్రదాయ ముసుగులో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ఇమ్రాన్ ఖాన్ మీద ఒత్తిడి ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంటుంది. అటువైపు మిలిటరీ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ అంశాన్ని 2 సార్లు అంటే మనం గమనించినట్లయితే, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ సందర్భంలో మన వాయు దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళే, బాలాకోట్ అనేది పాకిస్తాన్ భూభాగం పూర్తిగా, అంటే పాక్ ఆక్రమిత భూభాగంలో నుంచి క్రాస్ అయ్యి పాకిస్తాన్
అధికారికంగా ఉన్న పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయి. సో ఈ రెండోసారి ఇప్పుడు మనం అభినందన్ ఫ్లైట్ ఏ విధంగా అంటే MiG-21 ఏ విధంగా క్రాస్ చేసుకుంటే అంటే పాకిస్తాన్ వైమానిక విమానాన్ని చేస్ చేసుకుంటూ వెళ్లే నేపథ్యంలో మరొకసారి ఆ భూభాగంలోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అంటే 2 సార్లు మా భూభాగంలోకి భారతదేశానికి సంబంధించిన సైన్యం లేదంటే సిపాయిలు అక్రమంగా చొరబడ్డారు అనే ఒక అంశాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చూపించే ప్రయత్నం, అంటే ఇమ్రాన్ ఖాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం. దీన్ని మనం అంతర్జాతీయ వేదిక మీదకి తీసుకువెళ్లి భారతదేశమే మా మీద దాడికి పాల్పడుతోంది, మా మీద యుద్ధానికి వస్తుంది, యుద్ధానికి కాలు దువ్వుతోంది అనే ఒక మెసేజ్ ఎందుకు తీసుకువెళ్లలేము అనే ఒత్తిడి ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ మీద ఉంటుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ యొక్క వ్యూహాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అతను ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది అంటే 2 రకాలుగా విధానాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా మనం తాడోపేడో తెచ్చుకోవాలంటే అగ్రెషన్ గా వెళ్ళడం, 2 పైకి మంచిగా ఉంటూ తెర వెనుక దెబ్బ కొట్టడం. మరి ఇమ్రాన్ ఖాన్ యొక్క ఈ వ్యూహాన్ని మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక శాంతినే కోరుకుంటున్నట్టయితే భారతదేశంతో మరి సరిహద్దు వెంబడి కాల్పుల ఉల్లంఘన ఎందుకు జరుగుతోంది అనేది కీలకమైన ప్రశ్న. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా ఆర్మీ మాత్రమే ఆ వరకు ప్రయత్నం చేస్తుంటే గనక, రిమోట్ కంట్రోల్ ఆర్మీ చేతిలో ఉంటే గనక ఇమ్రాన్ ఖాన్ కూడా చేసింది ఏమీ లేదు. అంటే ఇవన్నీ ఒక ప్రయత్నంగా మాత్రమే అతని దగ్గర ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో జరిగే ఉగ్ర కార్యకలాపాలు, సైనికుల యొక్క రెచ్చగొట్టే విధానాలు, కవ్వింపు చర్యలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ యొక్క రోల్ ని అంటే కేవలం కొన్ని సందర్భాల్లో బహుశా ఇప్పుడైతే అతనికి అవకాశం వచ్చింది ఒక శాంతి కాముక వ్యక్తిగా, శాంతిని కోరుకుంటున్న వ్యక్తిగా చెప్పడానికి. ఆ మేరకు అతను అభినందన్ విషయంలో మాత్రం ఎలాంటి హాని చేయకుండానే 2-3 రోజుల వ్యవధిలోనే అంటే ఎక్కువ ప్రొలాంగ్ కూడా చేయకుండానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేపథ్యంలో. దీని తర్వాత అక్కడ పాకిస్తాన్ లో అంతర్గతంగా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇమ్రాన్ ఖాన్ మీద ఒత్తిడి ఏ రకంగా పోతుంది అనేది కూడా మరికొంతకాలం మనం గమనిస్తే అర్థమవుతుంది. దేవి. ఆల్ రైట్ రెహనా, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం వాఘా బోర్డర్ నుంచి ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ రిపోర్ట్ అందించారు. పాక్ చెరలో ఉన్నటువంటి వింగ్ కమాండర్ అభినందన్ వాఘా బోర్డర్ చేరుకున్నారు. ఏదైతే ఉందో పాక్ హై కమిషనర్ కి సంబంధించినటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని మన భారత అధికారులకు అప్పగించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వాఘా బోర్డర్ కు చేరుకున్నారు. కాసేపట్లో భారత్కి సంబంధించినటువంటి వాఘా బోర్డర్కి చేరుకోబోతున్నారు. అక్కడంతా కూడా జాతీయ పతాకాలతో నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని వాయుపుత్ర వెల్కమ్ అంటూ అభినందన్కు స్వాగతం పలుకుతున్నారు. యావత్ భారతదేశం అంతా కూడా 48 గంటల పాటు ఒక ఉత్కంఠ, ఒక ఉద్రిక్తత, ఒక ఉద్విగ్న భరిత వాతావరణంలో మన వింగ్ కమాండర్ తిరిగి రావాలి అని చెప్పి, సేఫ్ గా తిరిగి రావాలని చెప్పి కోరుకున్నారు. ఎందుకంటే గత అనుభవాలను చూసుకుంటే కార్గిల్ యుద్ధ సమయం కావచ్చు, గతంలో పాక్ భూభాగంలో చొరబడినటువంటి మన సైనికులు ఇప్పటికీ కూడా జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. పాక్ ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటుంది. తమ దగ్గర ఎవరైనా కూడా చొరబాటుదారు రాలేదని, సైనికులు లేరని చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా బెనజీర్ భుట్టో ఒక సందర్భంలో కూడా బ్రతికున్న రోజుల్లో ఆమె ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. భారత్కు సంబంధించినటువంటి చాలా మంది సైనికులు ఇక్కడ పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. కానీ ఒక రకంగా చూసుకుంటే భారత్ విజయంగా చెప్పుకోవచ్చు. యుద్ధం చేయకుండానే పాక్ మెడ ఉంచి అంతర్జాతీయ సమాజంలో ఒక అవమానకర రీతిలో ఒక దోషిగా నిలబెట్టి మన వీర సైనికుని విడిపించుకొని మన బోర్డర్లో అడుగుపెట్ట